అరే ఇది మోటార్ సైకిల్స్ బావా, ఇది మనుషులు కూడా కొత్త పెట్టేసుకుంటుంది బావా. మంచిదే కదరా, ఇబ్బంది వస్తే నీ మెళ్ళు కూడా బిల్డ్ ఇచ్చు. నువ్వు పని చూసుకోవా పదా. ధనలక్ష్మి ధనలక్ష్మి, ముందు బయటకు వచ్చి మన సరుకు చూడ, తర్వాత సోక్సేద్దు గాని. ఓ ధనలక్ష్మి, అబ్బయ్యా వచ్చేసినా, ఎట్టుంది ఇది? కేక, నువ్వు ఊపితే చాలు స్టేట్ స్టేట్ అంతా నీ కొంప ముందు. అట్ట అనబాకబ్బయ్యా, నాకు సిగ్గెక్కువ. రే అందరూ పోండి, అభయ్ వచ్చాడు. రే నువ్వు వెళ్ళి ఆ సరుకు చూడు. రా అబ్బయ్యా, కూర్చో. ఒరే ఒరే ఒరే, ఎంత పెద్ద మూటో. అవునే, పిలిచిన వెంటనే బయటేసుకోకుండా వచ్చేసావేంటి? నీ పిలుపు వినబడితే చాలా అబ్బయ్యా, కాలు చేయి ఆడుదునుకో. నగలు డబ్బు కలిపి 3,210,000 రూపాయలమ్మా. మొదలెట్నా? ఎట్టు. అబ్బయ్యా, నేను మీకిచ్చింది హాలికి 1,00,000, పూలకి 1,00,000, డ్రెస్సులకి 70, పోస్టులకి 50, మొత్తం 320. మీరే నాకు 20 బాకీ. అమ్మో అమ్మో, నీవన్నీ దొంగ లెక్కలు. నువ్వు మోసమే, నీ లెక్కలు పెట్టే మోసమే. నేను ఒప్పుకోను. అబ్బయ్యో, బతకడానికి వ్యాపారం గాని నాకు అస్సలు మోసం చేయడమే రాదు. నిజం అబ్బయ్యా. నోట్లో ఎలు పెట్టినా కొరకలేవే అనేవాడు మా నాయన. అందుకని వేలు పెట్టా, ఇక్కడ దాకా కట్టు. అమ్మా, ఇంత చిన్న పెట్టే అంత పెద్ద మూట మింగేసిందా? దిస్ బాక్స్ ఇస్ వెరీ డేంజరస్. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ అండర్ గ్రౌండ్ ఫింగర్ ప్లే. సెకలు పెడుతున్నారు సెకలు. ఆహాహాహా, డబ్బు కావాల్సి వస్తే చేతులు కట్టుకుని వస్తారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఏడుస్తూ ఇస్తారు. ఈసారి ఒప్పన్న కొంపకరండ్రా చెప్తాను. అడన్న దాంట్లో తప్పే ఉంది. వడ్డీ మీద వడ్డేసి చిప్ప చేతిలో పెట్టావు కదా. నాది లెక్కంటే లెక్కే. అదే, ఆ లెక్కల్లోనే పెద్ద బొక్కుందనేది. నా పెట్టే తప్పుడు లెక్కలు చెప్పదబ్బయో. నేను నమ్మనమ్మో, పెద్ద తెరకాసు జరుగుతుంది అక్కడ. తప్పో ఒప్పో మన లెక్కలు మనమే చూడాలి. చూసుకో. చూస్తా ఉన్నా మాకు భయం ఏంటి? అదేందబ్బయ్యా అక్కడ చేపెట్టావు? అక్కడ ఉండేది ఉత్తి పెట్టేననుకున్నానమ్మే. మరి చిన్న పిల్లోళ్ళ ఏం తెలియనట్టు చెప్తుండావే. అమ్మ తోడు, ఆ లొకేషన్ అయినా కొత్త. ఏదైనా నువ్వు చేసింది తప్పబ్బయ్యా. సారీ. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా బతికేమైపోద్ది. ఇంత పెద్ద విషయం 10 మందికి చెప్తానా? నీ పెట్టి నువ్వే పెట్టేసుకో. ఇంట్లో ఇంత అందమైన పని మనుషులు ఉంటే పెళ్ళ ఊళ్ళో లేనంత సుఖం ఇంకెక్కడా ఉండదు మనకి. ఢిల్లీ నుంచి అమ్మగారు ఫోన్. డార్లింగ్, ఏంటి పని అమ్మాయిలతో సరసాలా? అబ్బే, మగ పని వాళ్ళే. ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి? అది సర్లే, ఎల్లుండి నేను బయలుదేరుతున్నాను. ప్యారిస్ లో కొన్న నా గౌన్ రెడీ చేసి ఉంచు, నైట్ పార్టీ ఉంది. ఏమై సార్, గుండెపోట? కాదురా, గౌను పోటు. గౌను పోట అదేంటి సార్? అదొక విషాద గౌను గాథ. మొన్న తాజ్ బంజారాలో ఒక కసక్ జమ్ముల లైన్ లో పెడదామని మా ఆవిడ గౌను దానికి ప్రజెంట్ చేశాను. అది ఆ గౌను తీసుకుని టాటా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఆ గౌన్ లేకపోతే మా ఆవిడ తీసుకేస్తుందిరా పేక. ఓహో, కొత్తగా కుట్టిద్దాం సార్. లాభం లేదురా, అది చాలా ఈజీగా కనిపెట్టేస్తే. ఆ కసక్ జమ్మాల దగ్గర నుంచి గౌన్ దొంగ నుంచి వచ్చే మగాడ కూడా ఉన్నాడు సార్, కాకపోతే ఎక్కువ అవుద్ది. 10 లక్షలు ఖర్చైనా పర్వాలేదు, ఆ గౌను తెచ్చిపెట్టే మొనగాడు కావాలి. అది మ్యాటర్. ఎల్లుండి ఉదయం 6 గంటలకల్లా మా చేతికి గౌన్ ఇస్తే మీ చేతికి 10 లక్షలు. 6కు 5 నిమిషాలు ఎక్కువైనా గౌన్కి చిన్న బొక్కబడ్డ డీల్ క్యాన్సిల్. ఇదిగోండి ఫోటో. అడ్వాన్స్ గా 1 lakh. అడ్వాన్స్ క్యాన్సిల్. పని పూర్తయ్యాక ఫుల్ పేమెంట్. ఎందుకురా నీకు ఎదవ స్టైలు? ఇప్పుడు ఈ అమ్మాయిని బుట్లో పడేయాలంటే 1,00,000 ఖర్చు వద్ది. ఎక్కడి నుంచి తెస్తావు? ధనలక్ష్మి ఉందిగా వడ్డీకి. పెద్ద ఇచ్చేస్తుంది ధనలక్ష్మి. పాత బాకి తీరిస్తే గానీ మళ్ళీ డబ్బు ఇవ్వనని తెగేసి చెప్పింది. ఇప్పుడు దాన్ని ఏదో మాయ చేస్తా కానీ పని జరగదు. ఏం చేద్దాం? అదేందబ్బయ్యా, గిఫ్టా నాకా? కొంప తీసి లెక్కెల్లో జమ ఇవ్వు కదా. ప్రపంచంలో అన్ని డబ్బుతో లెక్కేయకూడదే. నీ మీద అభిమానంతో తెచ్చాను. అక్కడ చూడు.
హాయ్ భలే ఉంది. ఆయన ఈ బొమ్మ నాకెందుకబయ్యా? సెక్యూరిటీ కమ్మే ఏం నట్టు మాట్లాడుతున్నావా? లోపల బయట నీ దగ్గర బోల్డ్ ప్రాపర్టీ ఉంది కదా, ఎవడో కూడా వచ్చి కన్నం వేస్తే నీ గతే ఏంటి? ఊరుకో అవ్వయ్యా, దొంగ వస్తే ఇదేం చేస్తుంది? చూపిస్తానుండు. ఇలా ఎవడైనా దొంగతనం చేస్తే పీకుద్ది. నీ వస్తువుని తన వస్తువులా జాగ్రత్తగా చూసుకుంటది. కావాలంటే చూసుకో. ఇదిగో వెళ్ళిపెట్టు. అది సూపర్ అవ్వయ్యా. అది ఇలా నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఆడికి పులిహోరే. అంతే కదమ్మే, నీ పర్సనల్ పనులు కూడా చేసి పెద్దా. ఇదిగో బొమ్మ, అమ్మితల్లో పేర్లు చూడు. బొమ్మ జడై జడా. చూసావా ఎంత సూపర్ బొమ్మను తెచ్చిపెట్టాను. అది తాళం తీస్తావేంది? ఏ బొమ్మ కొట్టు. సత్తి నువ్వా? You beating me? I cheating you. This is my revenge. Now your box is burst now. Baba, pata పెట్టు open చేద్దాం. పద. రే రే ఇదిగోరా బా, అయ్యో త్వరగా తీసేయ్. అడిగితే ఇవ్వవు కాబట్టే ఈ బొమ్మ నాటకం ఆడాల్సి వచ్చింది. వాళ్ళ తీసుకెళ్తాను, అయ్యో, మళ్ళీ రేపు సాయంత్రం తీసుకొచ్చి జమ చేసేస్తాను. అయ్యో నా డబ్బు. తీరా బాబా. రేయ్. మధ్యపాటి ధనలక్ష్మి దగ్గర రమ్యా. దొరికేవరన్నా కొండే. ఉత్తి టైరే ఉందిరా ఒంటి మీద. అమ్మా ఇంకా మందికే. ఇదిగో నువ్వు త్వరగా వెళ్ళి బట్టలిపోయి. ఈ సగం సగం డ్రెస్సులు చూసాయి ఆ రౌడీని వెనకాల పడ్డారు. త్వరగా వెళ్ళమ్మా. టెన్షన్గా ఉంది, త్వరగా బట్టలిపోయి. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు బావా. అమ్మాయి వదిలేసిన గౌన్ నేను పట్టుకొని ఇక్కడ వెయిటింగ్ చేస్తుంటే 10 లక్షల రూపాయలు పని వదిలేసి ఈ బిస్మిల్లాబాద్ తీసుకొచ్చా. జపటింగా గౌన్ నువ్వు తెచ్చావా? తీసుకొచ్చా. ఇది చూపించు. కళ్ళు మూసుకో. ఇదిగా ఇది అమ్మాయి వేసుకున్న గౌనా? కాదు, మొహం పగిలిపోద్ది అదవా. ఏమండి థ్యాంక్స్ అమ్మా. రా త్వరగా బయటికి. నీ ఫీలింగ్ లో రీలింగ్ ముందు క్యాష్ కొట్టు. క్యాష్ కరెక్ట్ కరెక్ట్. క్యాష్ క్యాష్ తప్పనిసరిగా ఇస్తాను. ఇవ్వండి సార్. గౌన్ ఇస్ గ్రేట్. సార్ చెక్. వాట్స్ యువర్ నేమ్? రాజా. 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 గౌన్ ఇస్ గ్రేట్. అరే నీ గౌన్లో నా భజన శాంతగా పెట్టే. సిగ్నేచర్. గౌను ఇస్ గ్రేట్. నువ్వు పెట్టు. సార్ సంతకం పెట్టండి సార్. రేయ్ సంతకం పెట్టా. ఏంటి నోట్లో మాట నోట్లోనే అయిపోయింది. గొంతులో గ్యాస్ ఆగిపోయిందయ్యా. మాకు ఎంజాయ్ చేసిపోయారయ్యా. రేపు అమ్మగారు వచ్చిన అడిగితే నేనేం చెప్పాలయ్యా? ముసోడా నీకు దండం పెడతారా? నా కొడుకు మీద కొట్టకరా. ఆ సంతకం అయితే చేసి వెళ్ళిపోరా. 10 లక్షలు రా. రే ముసోడా రే. అదే వాసన సేమ్ స్మెల్. గౌన్ ఇస్ గ్రేట్. సంతగా పెట్టరే. చెప్తే కదా నీకు. మా అయ్యగారు చచ్చిపోయారయ్యా. మారుబావుడు తండ్రి. బాబాయ్ నువ్వా? వరసలు వద్దు, ఇద్దరం చెరువు వైపు సర్దేసుకుందాం.
ఎంతమన్నారు ఎంతమా ఏంటిది ఏంటిది బాబు మీ ఇద్దరు సర్దుకోగలేంది నేను ఒక్కడిని ఎక్కువైపోయానంట అడ్జస్ట్ అయిపోదాం. నారాయణ నారాయణ, నీ రాక కొరకు వేచి ఉండమని నేను చెబుతూనే ఉన్నాను సమవర్తి. కానీ నీ రాక నిరర్ధకమని వీరందరూ తీర్మానించుటకు వారికున్న అర్హత వినారదా? మేమున్నదే సభ, మేము వచ్చినదే ముహూర్తం. ఇలాంటి వ్యర్థులు ఎంతమంది ఉన్నా ప్రయోజనం ఏవి? అగ్ని, వాయువు, వరుణుడు, హే పొత్తులేని పొంతనలేని వీరి మధ్య ఏకాభిప్రాయం. కుబేర, వడ్డీ మీద వడ్డీ గుంజుతూ ఏడుకుంటున్న వాడికి నామం పెడుతున్నావు. కప్పలా కడుపు పెంచి కలియుగ వాసుల సొమ్ము భక్కు భక్కుమని మెక్కుతున్నావు. ఈ చరిత్ర మాకు తెలియలేదా? చిత్రగుప్త ప్రభు, ఇతని చీకటి రాబడి చిట్టా విప్పుము. సంవత్సరమునకు 300 కోట్ల రూపాయల చొప్పున కలియుగారంభం నుండి వీరు వేసినది. చిత్రగుప్త, నరుల జనన మరణాలతో పాటు దేవతల జమా ఖర్చులు కూడా లెక్కిస్తున్నారన్నమాట. దేవేంద్ర, ఇక నీ చరిత్ర కూడా విప్పముందువా? రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు, ఏ అసురుడొచ్చినా చేత పట్టవలసిన వజ్రాయుధాన్ని సక్కన పెట్టుకుని దౌడో దౌడు దౌడుని పరుగులంకించు. నీకు సింహాసనము, ఊరేగడానికి ఐరావతం. మదవిక్కి మునికన్యలను చెరచుట, పదవూడుతుందని మునులకు తర్చుట, ఇది గదయ్యా నీ బొబ్బోళ జంబా. జగాలు మారినా యుగాలు మారినా సమస్త ప్రాణికోటి మదిలో భీతి నీతి సమవర్తి. ఈ యముడు నేనే అధిపతిని, దేవాధిపతిని, అగ్రతంబూలాధిపతిని. అయినా వారన్న దాంట్లో అతిశయమేమున్నది? భూలోక వాసుల్లో వారుకున్న ప్రతిష్ట మీలో ఎవరికున్నది? యముడంటే నరులకు ఎంత వణుకో ఎంత బెరుకో మీరే చూడండి. యమా నీ అబ్బా! దమ్ముంటే ఖబర్దార్, ఫేస్ టు ఫేస్ పంచ ఊడదీసి పరిగెత్తిస్తా. నువ్వు అక్కడ నేను ఇక్కడ ఏం పేకలేను అనుకున్నావేమో. వంగ తీసి గుర్తేస్తా. ఏమా ఏదో రోజు నీ దగ్గరకు వస్తాను. ఎమ్మరే అమ్మ, అప్పుడు ఉంటదరా నీకు. నీ కిరీటంలో తేలెట్టి, నీ సీటు కింద మేటెట్టి, నీ కాపురంలో నిప్పులెట్టి, నీతో యమగోల చేయించకపోతే నీ అప్పుడే నేను మనిషే కాదు, నువ్వు యముడే కాదు. యమధర్మరాజా, కిరీటమున తేలు, సింహాసనమున మేకు. నిన్న పట్టపగలు నడి రోడ్లో ఒక అమ్మాయిని గుర్తు తెలియని ముఠా కిడ్నాప్ చేసింది. ఆ అమ్మాయి పేరు మహేశ్వరి, శ్రీరంగపురం జమీందార్ గారి మనవరాలు. 200 కోట్ల రూపాయల ఆస్తి వారసురాలైన ఆ అమ్మాయిని డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. వారి బంధువులు పుట్టెడు శోకంతో కుమిలిపోతున్నారు. దీన్ని ఎక్కడో చూశానే. ఇంట్లో ఉన్న లంక బిడ్డను అనవసరంగా బయటికి పంపించేసాను. ప్లీజ్ అండి, వెళ్ళమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం కదా నీకు? వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్, ఆయన లేచిన తర్వాత ఒక్కసారి ఆయన అడిగి వెళ్ళి. లేవటమా? లేచాడంటే ఇద్దరిని చంపేస్తాడు. నువ్వు వెళ్ళమ్మా. ఉసుకో తల్లి. ప్లీజ్ అండి. మీరెప్పుడు చూడు. ఏమైంది బావా? ఏమైంది బావా? అయిపోయింది బావా, అంతా అయిపోయింది. ఇంకా 5 వేలు బ్యాలెన్స్ ఉంది. డబ్బు మ్యాటర్ రా ఇది.
లైఫ్ రా. ఈ లైఫ్ లోనే చేయకూడని పెద్ద తప్పు చేసేసాను రా. తప్పు చేసా? ఎప్పుడు? నిన్న రాత్రి ఆ అమ్మాయిని నా చేతులతో బయటికి గంటేసి తప్పు చేశాను. ఇంగ్లీష్ తన జీవితంలో బాగా సుఖపడాలి. మరి నేనేమో కూలీ పనులు చేసుకునే బండోణ్ణి. తను ఎవరెస్ట్, నేను ఫారెస్ట్. అందుకే బాబా గుండెలో ఉండే ప్రేమని తొక్కి పెట్టి తన్ని బయటికి పంపించేశాను. తను ఇంకా నా మనసులోనే ఉందిరా బాబా. అదిగో ఆ రాళ్లలో కనిపించట్లేదు, అదిగో ఆ నీళ్ళలో కనిపించట్లేదు. కనిపిస్తుంది చూడరా బాబా, ఆఖరికి మెట్ల మీద కూడా ఉన్నట్టు అనిపిస్తుందిరా బాబా. అయ్యో నేను ఇక్కడే ఉన్నానండి. చూసావా, ఉన్నట్టే కాదు అన్నట్టు కూడా అనిపిస్తుంది. అయ్యో నిజంగా నేను ఇక్కడే ఉన్నానండి. ఏంటమ్మా ఎక్కడమ్మా నొప్పి? పాపం రాత్రి అంతా చల్ల ఉంది కదరా, జ్వరం వచ్చినట్టుంది. లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టు. మై నువ్వు నడిస్తే నీ కాళ్ళకి మట్టి గుచ్చుకుంటుంది. నేను చచ్చిపోయాను అనుకున్నావా? ఉండు. మహి, ఈ రోజు నుంచి నీకు నేనున్నాను. నీకేం కావాలన్నా అడుగు. ఎక్కువ అడిగితే అలసిపోతావు. జస్ట్ అలా చిటికే అంతే. ఏది ఒకసారి వెయ్యి. అది చాలా పనులు ఉన్నాయి బావా. ఏమైందిరా? ఎంతకాలం నువ్వు దొంగరాయాలే అనుకున్నాను. నేను ఇంత గొప్ప ప్రేమికున్నానని ఇవాళ తెలిసింది బావా. లేరా బావా, లవ్వా బొంగ. ఇందాక ఏదో దేవత ఎక్కడో వాసిందన్నా. అదో పెద్ద జమీందారు కూతుర్రా. జమీందారు కూతురా? బయట నాటకం అంతా దీనికా? దాన్ని కిడ్నాప్ చేసామని బెదిరించో 50 లక్షల దాకా దొబ్బేయచ్చు. అయితే ఎందుకు వెయిటింగ్? కాళ్ళు చేతులు కట్టేసి మూల పడితే పని అయిపోద్ది కదా. అలా కాదురా, నేను స్కెచ్ చేస్తాగా. ఇల్లు మనదిరో, ఈ ఆస్తి మనదిరా. ఆ తలతిక్కలారు వచ్చేస్తున్నాడు. హ్యాపీ, చాలా హ్యాపీ, చాలా బాగా ఏడుస్తున్నారు. ఈ కుర్రోడు బాగా దొరుకుతున్నాడు. ఈవిడ కూడా చెయ్యి బాగా ఊపుతుంది. మ్యాటర్ ఏంటి? కనపట్టలేదు లాయర్ గారు. వెరీ హ్యాపీ. ఎందుకు కనిపించడం లేదు? ఎంతకాలం మేము ఉంటాము? నీ ఆస్తి నువ్వే చూసుకో తల్లి అని ఒక్క ముక్క అన్నాను. పెట్టి బేడా చదువుకొని బిడ్డ చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోయింది లాయర్ గారు. వెరీ హ్యాపీ. వెతికించారా? ఇంకే వెతికిస్తాము. తెల్లారే రైలు పట్టాల మీద ఒక ఆడపిల్ల శవం తలరాదంటే అదేనయ్యా. ఓల్డ్ అంత ఆస్తి ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే దక్కుతుందా? మాత్రం ప్రయోజనం ఏంటండి? పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? వెరీ హ్యాపీ. చాలా మంచి ప్రశ్న వేశావు. నేను చెప్పేది మీ గురించి కాదు, వివేకానంద అనాథ శరణాలయం గురించి. మధ్యలో వాళ్ళెందుకండి అనవసరంగా చందాలు అడుగుతారు? మిమ్మల్ని చందా అడిగే కర్మ వాళ్ళకేమిటయ్యా? ఆస్తి అంతా వాళ్ళదేగా. వెరీ హ్యాపీ. చాలా బాగా షాక్ అయ్యారు. ఆ తలదెక్క జమీందారు అదే మీ మేనబాబు గారు వీరుడు అమ్మ అలా రాసి చచ్చారు. వెరీ హ్యాపీ. చాలా మంచి డౌటే. అమ్మాయి బతుకుండగా ఆస్తి అనుభవించే హక్కు మీది. పెళ్ళైతే అమ్మాయి మొగుడుది. అమ్మాయే పోతే అనాథ శరణాలయానిది. అది వీలునామా. నెల రోజుల లోపల మార్చాలి మీ చిరునామా. అదే నాకు గుర్తుంది. ఆ శవం మా అమ్మాయిదేనని రుజువు కావాలిగా. మరి మీరే చెప్పారు కదా రైలు పట్టాల మీద శవాన్ని చూసామని. పట్టాల మీద చాలా మంది వస్తుంటారండి. మేము చూసిన శవం బాడీ మనిషిది, తల గొర్రెది. ఓహో, నెల రోజుల లోపల అమ్మాయిని చూపించండి. హ్యాపీ. లేకపోతే వివేకానంద అనాథ శరణాలయం. ఇది హ్యాపీ. బావా బేరం మాట్లాడు. ఎంత అడుగుదాం? 50 లక్షలు. ఎంత ఇద్దామని చెబుదాం? 1 కోటి రూపాయలు చెప్పు, అంతకంటే వద్దు. ఎంత? మేమిద్దరం బాగా డిస్కస్ చేసుకుని సామాన్యుడికి కూడా అందుబాటు అయ్యే రేటే ఫిక్స్ చేసాం. 50 ఇచ్చేయండి. 50 కోట్ల? అసలు ఏమనుకుంటున్నారా మనని వీళ్ళు? మనం ఏమైనా వరల్డ్ బ్యాంక్ పెట్టామా?
అట్ట కాదు కానీ ఆమె ఒక్కటిస్తా ఒకటా 1,00,000. ఈడేంట్రా ఆడి సైజుకి చెప్పే రేటుకి సంబంధమే లేదు. కాఫీ ఖర్చులు కూడా కెట్టు అసలు కొత్త ఒకటి మరి తక్కువగాని ఇందాక చెప్పిన రేట్లో ఒకటి తగ్గించుకొని 49 ఇవ్వండి. 2.5 ఫిక్స్డ్. ఏమో మధ్యవర్తి ఇల్లారా అంత మర్యాద అక్కర్లేదులండి, బ్రోకర్ అని పిలవండి చాలు. మీ రాజ్యం మీ ఇష్టం. మీ నరులకు విశ్వాసం లేదో ఏ నీవు బ్రోకరం చేసినందుకు గాను ఒక పూట నూనె వేపుడు తగ్గించి తిని కదా. ఊరికనే తగ్గించారేంటి? మా ఖాతాలన్నీ మీకు మళ్ళించాం కాబట్టి తగ్గించారు. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. చెప్తా. కొత్తగా వచ్చిన పాపుల్లో చివర్లో ఉన్న పంబలకిడి అబ్బాయి లాభం లేదండి. ఇదిగో నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పవయ్యా. చేస్తానులేండి, చేస్తానేంటి. ఇదిగో అమ్మాయి, నువ్వు చాలా పాపాలు చేసి ఉంటావు. అయ్య బాబోయ్, మీకెలా తెలుసండి? శిక్ష తగ్గించే మార్గం చెప్పనా? ఆ రోజులు అయిపోయినాయి. ఆ ముసలాయన నువ్వు అంటే చాలా మోజు పడుతున్నాడు. అయ్య బాబోయ్, నేను అలాంటిదాన్ని కాదండి. ఆయన అలాంటి కాదు, పెద్ద రిస్క్ ఏం లేదు. పుస్తకంలో పేజీలు తిప్పినట్టే ఉంటది వ్యవహారం. అంతేనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవరికెవరా ముసలాడా? వచ్చేసావా? వారిని ఈడేంటి రివర్స్ నాకు షాక్ ఇచ్చాడు. నేను వస్తాను ముందే తెలుసా? తెలుసు బాబు. యముడికి చిత్రగుప్తుడికి రోజు నీ గురించే టాపిక్. గంటల తరబడి డిస్కస్ చేసేస్తున్నారు. నా గురించా? ఎందుకు? బాగా దొబ్బి తాగి యముడిని నానాబూతులు తిట్టావుంట కదా. యాక్చువల్గా నువ్వు చాలా సంవత్సరాలు బతకాలి, కానీ బుక్లో లెక్కలు మార్చేసి నేను ముందే చంపించేశారు. నువ్వు రాగానే నానా హింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్లో ఉన్నాడు. అమ్మయ్యమ్మా, నా ఆయుషు తీరకుండానే నన్ను చంపించేస్తావా? నీకిస్తా చూడు ఒక్కిస్కా. పూలు వాసన తర్వాత చూడొచ్చు, తమరి పంబ మునిగింది. ఇప్పుడు ఏమైనదో మంచి రసపట్టులో ఉండగా నష్టపెట్టేదవు. యమధర్మరాజు వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఇక్కడెక్కడే తిరుగుతున్నాను. నువ్వు వెళ్ళు మాత. త్వరగా చెప్పవయ్యా బాబు, ప్రాణావయాలు పైకి తంతున్నాయి. మీ రాస క్రీడల గురించి ఆయనకి ఎవరో చెప్పేసి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని, అంటే ఉన్న పలంగా పట్టుకోవాలని నరలో ఒక పాపి రూపంలో మారువేషంతో ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. టేక్ కేర్. అయ్యో, ప్రభు, వేషము మార్చినంత మాత్రమున ఆ నడక, ఆ టీవీ ఎచ్చటికి పోవును. నా దగ్గర మీ బంబోళ జంబ. నమస్కారం చిత్రగుప్తుల వారు. ఎవరైనా నువ్వు ఏం కావాలి నీకు? ప్రభువులు సభలో లేనంత మాత్రమున మేము ఖాళీగా కూర్చుంటావా? అమ్మాయిలతో ఏమైనా సరసాలాడుకుంటూ కూర్చుంటున్నావు అనుకున్నావా? వెళ్ళి వెళ్ళు, వెళ్ళి ఆ పాపల వరుసలో నిలబడు. కర్రకి చెంబ ఒకటి తెలుసుకొని వచ్చావు. వెళ్ళా. చూసితివా దేవి చిత్రగుప్తుని నిజాయితీ? తనకి నా మీద ప్రేమ, గౌరవం, భక్తి. బోరుడంత బోళ జంబ. నా పిండాకుడు ఆ గౌరవమే ఉన్నచో మిమ్మల్ని గుర్తించడా? పాశము చేతికిచ్చి సింహాసనముపై కూర్చొని పెట్టడా? అతని బుద్ధి మందగించినది. అతని స్థానమున వేరొకరి నుంచుట మంచిది. ఇంకొకసారి పరీక్షించి చూసిరా. ఈసారైనా పాశమిచ్చిదరేమో. చూడు, నేను వెళుతున్నాను. చిత్రగుప్తుల వారు. ఊరుకోండి ప్రభు, నాతో తమకు పరాచకం ఏమిటి? ఎవరన్నా చూచిన నవ్విపోవుదురు. నేను యముడని ఎలా కనిపెట్టాడు సుమా? పరాచకమును ఆపండి ప్రభు. పాశమును స్వీకరించి సింహాసనం అధిష్ఠింపుడు. అపచారము, నేను నరలోక పాపినండి. ప్రభు, పాతాళ తాళం హై. స్వీకరించండి. నేను నిజంగానే పాపిని. పరాచకాలు ఆపండి ప్రభు, తీసుకోండి. చూసావా? ఇంకా చూస్తావా? నీ రింగుతి
రింగులో పింగు పింగులో నా బొంగు పింగో ఠింగు చేయబట్టు 1 2 ఏంటి ఎన్టీఆర్ లా నవ్వుతున్నావు? మళ్ళీ నేను జత్తుగా మార్చమంటావా? ఒకడి ఉంగరాన్ని 2గా మార్చడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? మరి ఇక్కడున్న వాళ్ళందరి ఉంగరాలు, వాళ్ళందరి వాచీలు, వాళ్ళందరి పర్సులు 2గా మార్చు. అప్పుడు నువ్వు పెద్ద మాయగాడదని ఒప్పుకుంటా. 3గా మారుస్తా. నీకేనా అభ్యంతరమా? మనిషి కొయ్యాలా చెద్దరు వెయ్యి. అది ఏది? అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. 2గా చేసే మా బొంద ఈ సరుకంతా గోవింద. ఏది అనండి? 2గా చేసే మా బొంద ఈ సరుకంతా గోవింద. గాడ్ బ్లెస్ యూ. నీ అబ్బా పంగనామాలు పెట్టి తొప్పైతే గోవింద అంటారేంట్రా? బావా నీ కొట్టు. బంగారపు దండ వస్తుందో వచ్చిన అలా ఉండొస్తుందో. అగే కళ్ళకి దండం పెట్టుకో. ఉండా లాభం లాభం. అది ఎరా బావా, దండా ఉండా? నీ బిళ్ళ 12 ఏళ్లుగా ఎందుకే నన్ను దొప్పుతున్నావు? ఇచ్చిన బుడ్డది ఎక్కడుందో మనకు తెలీదు. నువ్వా నన్ను వదలవు. తల కలిపోతుంది ఇక్కడ. నిన్ను ఏం చేస్తారా బిళ్ళని? దీన్ని పర్మనెంట్ గా పెట్టేస్తాను. చావు. బొబ్బోలు జబ్బో స్వర్ణమణిమయ మహిమాన్విత సింహాసనమున ఒక అల్పమానవుడు పరుండుటయ్యా. మాకు ఎక్కడో మండుచున్నది చిత్రగుప్త. నా గతాదండమున తమరి కోపమును కాసేపు మడిచిపెట్టండి. మనకు కావాల్సింది యమపాశము. తమరు వెళ్ళి దాన్ని తస్కరించుకురండి. తమరు వెళ్ళినది రాణివాసమునకు కాదు, పాదరక్షలు విడవండి. నెత్తెన ముసుగు వేయండి. ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నక్కి నక్కి వెళ్ళండి ప్రభు. చిత్రగుప్త, ఆ ముసుగేమిటి చిత్రగుప్త? నువ్వు ఉండవయ్యా. యమధర్మరాజు దొంగతనం చేయడానికి వెళుతున్నారు. యముడు దొంగ అయ్యాడు, దొంగ యముడయ్యాడు. విధి వైపరీత్యం. మరే స్వామి, తమరెప్పుడొచ్చారు స్వామి? ఇప్పుడే. అంతా చూసారా? శాంతము తిలకించినారా? ఓహోహోహోహో. స్వామి, తమకి మృష్టాన్న భోజనం. ఇది అన్యాయం. పట్టుకుంది నేను, దొంగ నువ్వు. నేతలుగేంటి వదులు. దొంగతనానికి వచ్చి దబాయింపు ఒకటి. అసలు నిన్ను అమ్మయ్యమ్మా, నువ్వు దొంగవే. పరులు లేరు కదా, మా బంగపాటు గమనించు. నారాయణ నారాయణ. పట్టులారా, మొక్కలో వేసి ఉతకండి దొంగని. పంబోళ జంబ, బంధించండి ఈ నరుణ్ణి. నారాయణ, పాపం ఎవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి, ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే గానీ తమరు కడుపు నిండదా? పోనీ ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమే. యమహో యమ, మేము సిద్ధమే. చాలండి.
మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డనడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. అయినా నువ్వేంటయ్యా చిడతలు ఊపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్దండు మన గొడవలు వద్దులే గాని ఎలక్షన్ ఎట్టి. ఎలక్షన్ అది ఏమి? ఎన్నికలు. మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు, ఇతడంతయు మనవారే. వాడు గెలుచుట అసాధ్యం. ఒప్పుకోరు. అటులనే నువ్వేంటి? వీడెవడు? దీని రంకుముగుడా? ఇది మా ఇంటి విషయం. అనవసరంగా జోక్యం కల్పించుకో. ఎవడన్నా పోలీసులకు ఫోన్ చేయండి రా. అట్టాగే చెయ్యేస్తావరా? ఆడదాన్ని కొడతారా? ఆడాన్ని కొట్టడంట. ఇది బావా, నువ్వు ఆడలు కొట్టబట్ట తెగ ఫీల్ అయిపోతారు. చెప్పైపోవాలి. ఎక్కడికి చెప్పైపోతారు. రేయ్, తను నా ప్రాణం. తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంట్లో నలక పడ్డా మీరు చచ్చారే. ఈ రోజు నుంచి ఇంటి పనులు మీరే చెయ్యాలి. మిగిలిన ఎంగిలి మెతుకులు తిని బతకాలి. అర్థమైందా? పూటకి గంట కొట్టి మరి తప్పుడు ఎదురా బాబు. బావా మొదలెడదామా? వేడి వేడిగా కర్ర కొరడా కత్తి. బాబు నువ్వు ఇట్టా పూట గంట కొట్టి వరుసలో నిలబెట్టి వాయిస్తా ఉంటే అబ్బా తట్టుకోలేకపోతున్నాం బాబు. అంత నొప్పిగా ఉందా? మానోపి గురించి కాదు బాబు, మీరు రోజుకు ఒక్కళ్ళని మాత్రమే కొడితే తమరు కొంచెం స్ట్రెయిన్ తగ్గుద్దని. మీరు అన్నట్టే కానిద్దాం. నేను ఒక్కడే కొడతాను, తర్వాత మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి. బాబు ఒక్క నిమిషం. ఇదేదో బాగానే ఉంది. అతను ఒక్కళ్ళనే కొడతానంటున్నాడు కనుక మిగిలిన వాళ్ళందరూ అలా అలా తాకించుకుంటారు. అలాగే తేలిందా? అది తిరిగి నీ దగ్గరకు వచ్చిందంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? భూమే కాదు దెబ్బలు కూడా గుండ్రగా ఉంటాయి అని అర్థమైంది అయ్యా. అమ్మని పనుల ఒంటి మీద బంగారం ఉందేంటి? ఇచ్చండి. అబ్బే కాకి బంగారం. కాకి బంగారం అంట. ఏటా పెద్దప్పం చిన్న బ్యాలెన్స్ పెట్టేవేంటి బాబు? ఇది తాళిబొట్టు. తాళిబొట్ట కరెక్ట్. అయ్యో అయ్యో పాపం బాబు, మేమేమి చేయలేకపోయినా పైలకంలో ఎముడు ఊరుకోడు. మూసై యముడంటే ఆడి మొగుడొచ్చినా మనం ఏం కేర్ చేయం. ప్రభు వాడు మనల్ని గుర్తించినడలా మొదటికే మోసమొచ్చును. మా నిజస్వరూపము చూసిన కదా వాడికి గతము గుర్తుకొచ్చును, రూపమే మార్చదు. అది ఎట్లుండునో చూడవలనని మనసు ఉరకలు వేయించున్నది ప్రభు. ప్రభు
ఏమా లావణ్యము, ఏమా సౌందర్యము. దీనికి కొంచెము హొయ్యలు, కొంచెము వయ్యారము మేళవించిన మరింత బాగుంటుందని నా అభిప్రాయం. అదెటులు? నా అనుభవం రంగరించి చూపెదను. తిలకింపుడు. అటులా బడా అటులనే కానిచ్చద. ప్రభు, తమరి గదాదండము గుర్తుకొచ్చి సంశయించుచుంటిని గాని లేనిచో నా తలను మీ ఒడిలో పెట్టుకుని ప్రభు ప్రభు గుర్తు సవరించుకుని గుర్తు బంబోల జంబా. దయచేయండి. నానా, ఈ పిల్ల నాకు తెగ నచ్చేసింది. తప్పురా, నీకు పిన్నే వద్ది. వదిన తల్లితో సమానవరా. మన ప్రయత్నము ఫలించవలెనన్నా వాని నిన్న మోహములో పడవేసి శృంగారమునకు ఉసి గొల్పవలే. అది ఆ కన్యామణి కంట పడేలా చేసి పెళ్ళిచ్చడ కొట్టవలే. అబ్బయా, ఓ అబ్బయో, యాడున్నావు అబ్బయా? యక్ష కళ ఆడుతున్నావురా? ఇప్పుడు ధనలక్ష్మి కొంత ఇమిటేట్ చేయడం అంత అవసరమా? అబ్బయో రా అబ్బయా. రా అబ్బయ్యా, మా అమ్మి పిలుస్తుంది. ఏదో చేయి బాబా, వచ్చేసింది. పెళ్లి పీటల మీద తాళి కట్టకుండా చచ్చిపోతారా? ఇది వచ్చేసింది. మహి చూడకముందే దీన్ని పంపించాలి. ఇక్కడే ఉండి పలకవేంది? నా మీద అలిగినా? నీకు దండం పెడతానే, నువ్వు అరవక తల్లి. ఇదిగో ప్రస్తుతానికి 500 జమ చేసుకుని వెళ్ళిపో. అదేందబ్బయ్యా అట్టంటావు? నీ డబ్బు ఎవడికి కావాలి? నీ పెళ్లి చూద్దామని కదా నేను వచ్చింది. ఏంటిది? జాడి చేస్తాదనుకుంటే ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది. పెద్ద ప్లాన్ మీదే వచ్చినట్టుంది. ప్లాను లేదు, పాడు లేదు. పక్కనే ఉండి నీకు పెడదామని వచ్చా. నలుగు. నన్ను నలుగా? నువ్వు నలుగడితే నా జీవితమే నలిగిపోద్ది. నువ్వు వెళ్ళు. పక్కన కలాగుంది, బండరాయిలా కదలేదేంటి? కళా డ్రీమా? నిన్ను ఇప్పుడు చూసుకోవా? అయ్యయ్యో, రండి రండి, నీకే సపరేట్ గా చెప్పాలా? అయ్యయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోండి బయటికి. రాజా, ఎవరు రాజా వెళ్ళి? అబ్బయ్యో, ఈ అమ్మనేనా నువ్వు చేసుకునేది? ఆహాహా, సెల్లి సూపర్ అబ్బయ్యా. మీరెవరు? ఓరి 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 ఓరి, ఈ పిల్లాడు నా గురించి ఏం చెప్పలేదు అసలే. ఓరి నాయాలా, అయినోళ్ళ గురించి ఒక మాట కూడా చెప్పబోతు. ఏంది మే? ఎంత నీకు మేనల్లుడైనా ఇప్పుడు పెద్దింటి అల్లుడు కదా. నా ఎలా గీయాలా అనబాక, అస్సీయంగా ఉంటది. ఏంటే వరుసలు కలుపుతున్నావు? అప్పా కూతుళ్ళు ఇద్దరు కట్టంగా పగిలిపోద్ది. ఊరుకో, చెల్లికి నీ గురించి అంతా చెప్పొద్దా ఏంది? సెల్లే అంతనా? ఏంటది? చెప్పు చెప్పు. బాబా, నాకు సిగ్గేస్తుంది. పర్లేదు చెప్పు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం భలే జాయింట్లే. గోళీలు ఆడుకున్నాం, బిళ్ళం కూడా ఆడుకున్నాం, ఒంగు దూకుళ్ళు ఆడుకున్నాం, తొక్కుడు బిళ్ళ ఆడుకున్నాం. పిల్ల పెద్ద మనిషి అయ్యాక ఆ పిల్లాట్లు ఒంగుడు దూకుళ్ళు అన్ని మానిపించారమ్మా. లేకపోతే ఇప్పుడు దాకా రోజు అదే పని మీద ఉండరు. అరే మావా, ఆటలాపై చెప్పిన డీటెయిల్స్ చాలు. మీ ఇద్దరు కదండి. పెళ్ళే వరకు వాళ్ళని ఇక్కడే ఉండని. అది కాదు మయ్యి, ఇప్పుడు వెళ్ళిపోని, అప్పుడు వస్తారులే. కాదనకు రాజా, నా అన్న వాళ్ళు ఉండడమే అదృష్టం. ఉన్నవాళ్ళని దూరం చేసుకుని నువ్వు నాలా దిక్కులేని వాళ్ళ ఎందుకు ఉండాలి? రండి లోపలికి వెళ్దాం. నాకు దిక్కబోయా, నువ్వు లేకపోతే నేను బతకనబ్బోయా. అబ్బయో, ఈ పెళ్లి జరిగితే నేను ఎంట్రీ తాగుతానబ్బయో, హాయిలో దూకుతానబ్బయా. ఈ పెళ్ళి ఆపయ్యా అబ్బయో. నీకు ఇష్టం లేని పెళ్లి జరగనివ్వను. నీ కళ్ళలో నీళ్లు చూడలేను. నాకు నీకన్నా ఎవరెక్కువ కాదు. అయిపోయాడు ఈ రోజు నరుడు పని జంబగోవింద. నీ బాబు తోలు తీసి నువ్వు కొడుకున్న వాడితోనే నీ పెళ్లి జరిపిస్తాను.
ఒరే బిళ్ళ నువ్వు ఇటు రారా. నేనా? నిన్నరా పుట్టడా. దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తావరా? ఎవరు? నేనా? ఒక ఆడదాని గొంతు కోస్తావరా? నేను నువ్వు అసలు దాని తండ్రివేనా? నాకు తెలుసు ధనం, తండ్రి తోలు తీస్తే ఏ ఆడకూతురికైనా బాధగానే ఉంటుంది, కన్ను తీయకపోతే జీవితాంతో నువ్వు బాధపడాల్సి ఉంటుంది. కాపాడండి. ఏం పర్లేదు, అలవాటైపోద్ది. మా కాల అయ్యో రాజా ఆగు, బుద్ధి లేదా? ఇష్టం లేని పెళ్లి చేస్తే తన బతుకు నాశనం అయిపోదా? అమ్మాయికి ఇష్టమైన వాడితో పెళ్లి చేయండి, మాట ఇవ్వండి. ఎవరు? నేనా అమ్మా? నిన్నేరా. ఈ రోజు నుంచి మధ్యాహ్నం గంటకి ఇన్ని కూడా తీసుకురండి. మధ్యాహ్నం గంట అంటాడేంటి? అదే ఏం లేదు, రోజు మధ్యాహ్నం అని గంట కొడతాడు. అందరం క్యూ కట్టి రూమ్ లోకి వెళ్తాం. ఇప్పుడు నిన్ను కుమ్మాడు కదా, అలా కుమ్మి వదిలేస్తాడు అంతే. గంట కొట్టడం అంటే అటులనా? నరకములో కూడా ఇంత పెద్ద శిక్షలు లేవు. ఈ తండ్రి పాత్ర నాకొద్దు తండ్రి, మనం మన లోకమునకు పోయిదాం. వచ్చిన పని పూర్తి కావలే. ఈ దెబ్బలకే భయపడితే ఎలా చిత్రగుప్త? ఓర్చుకొనుము. ఓర్చుకోవాలా? దేహము నీది కాదు, దెబ్బలు నీకు కాదు, ఎన్నైనా చెప్పెదరు. రండి పంతులు గారు. అప్పుడేనా? ఫస్ట్ టైం కదా, ఎంత బాగుంటుందా? అబ్బా అమ్మా, సురుకు సురుకుమంటుంది. ఏమి తట్టుడు తట్టితివిరా మానవా? ప్రభు, వాడు తమరు పీఠముల మీద బాదిన బాధుడు 1000 మద్దెళ్ల మోతవలే మోగినది. ఎటుల భరించితిరి ప్రభు? అది అనుభవించుటయే తప్ప వర్ణించుటకు వీలు కాదు చిత్రగుప్త. ఆ ఆర్తనాదము దిగమింగి చిరునవ్వులు చిందిస్తే గాని ఆ మోత పోలేండి ప్రభు, అనుకున్న పని జరిగినది. పోవుదాం రండి.